ముట్టడిలో తెలంగాణ చాలా దారుణంగా ఉన్నది, వణికిస్తున్నది చలి. దాదాపు ఒక వారం రోజుల నుంచి ఇంకా మరింత పీక్స్కి వెళ్తున్నది. చూడండి, కోర్ కోల్డ్ వేవ్ జోన్లో రాష్ట్రం ఉందట. కోర్ కోల్డ్ వేవ్ జోన్ అట. వచ్చే 3 నుంచి 4 రోజులు మరింతగా చలి పెడుతుందట. ముఖ్యంగా వృద్ధులు అండ్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 12.5 డిగ్రీల నుంచి 8.5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందట. సిర్పూర్లో 10.2 డిగ్రీలు నమోదైందట కనిష్ట ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తీవ్రమవుతున్న శ్వాసకోశ సమస్యలు, నిమోనియా, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తం. వైద్యుల సూచన. ఆసుపత్రులకు పెరుగుతున్న చలి బాధితుల తాకిడి. కొంత హాట్ వాటర్ని తాగే ప్రయత్నం చేయండి. వేడి ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏసీలు పెద్దగా ఆన్ చేయరు, కానీ అట్లా కూడా ఆన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటికి దూరంగా ఉండండి. సో అన్నింటికంటే ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకోవడం మానేయండి. స్వీట్స్ తినడం కొంత ఆపాల్సిన అవసరం ఉంది ఈ సిచ్యువేషన్ అనేది, ముఖ్యంగా పిల్లలకి అండ్ ముసలి వాళ్ళకి, వృద్ధులకి. ఎందుకంటే ఈ దగ్గు, జలుబు ఇవన్నీ ఒక్కసారి అటాక్ అయినప్పుడు ఈ సీజన్లో అది మరింతగా పెరిగి నిమోనియాకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతున్నది. ఇగో హెచ్చరిస్తున్నది, చెప్పడమే కాదు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత జోన్లో ఉందట. తీవ్రమైన చలి ప్రభావిత జోన్లో ఉన్నమాట మనం ఇప్పుడు. దాన్ని మనం కోర్ కోల్డ్ వేవ్ అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ గత ఏడాది ప్రకటించింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక చలి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 3-4 రోజులుగా శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరాలతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, నిమోనియా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు, ఆస్తమా పేషెంట్లు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ చెప్తున్నారు చూడండి, చిన్నారులకు చలితో ప్రమాదం. ఉష్ణోగ్రతలు బాగా తగ్గితే నవజాత శిశువుల నుంచి, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా ప్రమాదం అట. ముఖ్యంగా నవజాత శిశువులకు హైపోథెర్మియా కారణంగా ప్రాణహాని తలెత్తవచ్చు. వారిని వెచ్చగా ఉంచాలి. చల్లటి వాతావరణంతో పిల్లల్లో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. ఆస్తమా ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు తగిన ఇన్హేలర్లు వాడాలి. డిసెంబర్ నెలలో చికెన్ పాక్స్, మెజిల్స్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి కూడా పెరుగుతుంది. ముందు జాగ్రత్తగా పిల్లలకు టీకాలు వేయాలి. చలి కేసులు పెరుగుతున్నాయి. చలి తీవ్రతతో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య 3-4 రోజులుగా పెరుగుతోంది. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు బయట గాలి కూడా చాలా పొల్యూటెడ్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ పొల్యూషన్ అంతా ఆ తేమలో ఇట్లా ఉండిపోయి మనం పీల్చినప్పుడు అది మన శరీరంలోకి పోతుంది. సో బయట గాలి కూడా అంత ఇది కాదు, ప్రమాదకరం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.2, లింగాపూర్లో 10.5, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 11.1, బోత్ మండలం పొచ్చర్లలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయట.